రండి. అక్కర్లేదు. చెయ్యివ్వండి. చూసుకుండండి. ఈస్ట్ వెస్ట్ ఇటే. హలో హలో, అటెక్కడికి? ఇది షార్ట్ కట్ మేడం. ఈ షార్ట్ కట్లు డొంక తిరుగుళ్ళు నాకు నచ్చవు. అయితే ఫాలో మీ. ఆ బ్రహ్మదేవుడు ఏముడిలో చేశాడు గాని ఈ ఆడవాళ్ళని మన ముందంటే వాళ్ళు వెనకట్టారు, మన పైనంటే వాళ్ళు కిందంటారు. అందులో ఏదుందే పెద్ద శంకిని జాతి. శంకిని మేడం, 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 మేడం మీరు ఎక్కడున్నారు? మనం ఎక్కడున్నాం? గోతిలో. ఈ గొయ్యి ఏంటి? మీరెలా ఫారెస్ట్ ఆఫీసర్ అయ్యారండి బాబు? ఇది మదమెక్కిన ఏనుగుల కోసం మన డిపార్ట్మెంట్ వాడు తీసిన గొయ్యే. ఇప్పుడు మన పైకి ఎలా వెళ్ళడం? మీరు చేసిన పనికి తెల్లారేదాకా మనం ఇందులోనే ఉండాలి. పొద్దునే గాడ్స్ ఎవరైనా రౌండ్స్ వస్తేనే గానీ మనం బయటపడలేము. ఆరేసుకోబోయి బారేసుకున్నాను హరి సాగర్, హరి సాగర్, హరి సాగర్. కల్చోడు తీయా. సాగర్ చెప్పా, ఇక్కడ ఏమైనా ఫ్రూట్స్ దొరుకుతాయా? ఆకలేస్తుందా? అలా అడిగి చావచ్చుగా. మనం ఉంది గోతిలో, గ్రేప్ గార్డెన్ లో కాదు. ఈ గోతిలో పడిన దగ్గర నుంచి నువ్వు ఒక విషయం మర్చిపోయావు. ఏంటి? నువ్వు నా కింద పనిచేస్తావని. సారీ మేడం. అమ్మయ్యా, నా ఫుడ్ రెడీ. మరి నా ఫుడ్? మీరు ప్యూర్ వెజిటేరియన్ కదా, ఇక్కడ ఎంతకంటే దిక్కుండదు. కావాలంటే టేస్ట్ చూడండి. నువ్వు ఎవరికి చెప్పనంటే? చెప్పలే కుమ్మండి. దీనేనా మీరు చికెన్ అంటారు? ఇట్స్ నైస్. మరి అదే వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్ తింటే ఇంతే, దుమ్ములు కూడా మిగలవు. నాకు నిద్ర వచ్చేస్తుంది. అప్పుడే నిద్రపోయాడు. వీక్నెస్. సాగర్, నేను పైన ఉన్నాను మేడం. ఆ ప్యాంటు పుచ్చుకుని పైకి వచ్చేయండి. సాగర్, సాగర్. నేను ఎక్కడున్నా మేడం? ఏంటలా దాక్కున్నా? దాక్కోవడం ఏమిటి? నా అంగవస్త్రం మీ చేతుల్లో ఉంది. మీరు ఒక్క అడుగు ముందుకు వచ్చారంటే నా మానం మంట కలిసిపోతుంది. అక్కడి నుంచే విసరండి. రండి, బురద కడుతున్నాం. రండి. సీను, నీళ్లు కొట్టరా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాకు కూడా నీళ్లు కొట్టు. అలా కమెంట్ చేస్తే చేయడానికి అది నాలాగా మీ కిందేం పనిచేయడం లేదండి. ప్రేమతో రిక్వెస్ట్ చేసుకోవాలి. అలా రిక్వెస్ట్ చేయకుండానే నీళ్లు కొట్టించుకుంటాను చూడు. సీను, నీళ్లు కొట్టవా? చూసావా నా పవరు? సీను, త్వరలో నీకు పెళ్లి చేయాలరా. హలో, పైకి వచ్చారా? కాదండి బాబు, వీళ్ళు సూమో జాతికి చెందిన మనుషులు. మన భాష అర్థం కాదు. ఏ నంద్య, రాఘవేంద్ర, ఎంత ఇది టీవీలో మా ప్రోగ్రామ్ చూసి చట్టోడు నవ్వటమేమి, అది చూసి వీళ్ళ అప్ప మా ప్రోగ్రామ్ పెట్టటమేమి. ఇదిగో దాస్తారు, వీళ్ళ అప్ప కట్ట పోయి ఏం కట్ట కొంచెం సొప్పుమే అప్ప. మిస్టర్ బెనర్జీ, మీరు అడిగిన $1 ఎప్పుడో బ్యాంక్ లో డిపాజిట్ చేశారు. జంతు చర్మాలు, ఏనుగు దంతాలు ఏవి అని అడుగుతున్నారు. వాట్ యు సే? Well guys, the whole issue is ఏంట్రా సార్, మన టైగర్ నిద్రపోయా? లేదు సార్. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారా? వాళ్ళు డాన్స్ చేసి చేసి కాళ్ళు వంకర తిరిగిపోయాయి సార్. అయినా సరే మన టైగర్ నిద్రపోకుండా అలాగే చూస్తున్నాడు సార్. మన టైగర్ కి క్లాసికల్ డాన్స్ అంటే చాలా ఇష్టం రా. వాళ్ళని
కొత్త కొత్త ఐటమ్ మార్చమని చెప్పు ఆల్ ఐటమ్స్ అయిపోయాయి సార్. అయిపోయాయా? ఇప్పుడు ఏం చేద్దాం? రేయ్ ఆ? మొన్న ఎంటీవీలో ఒక జుల్పాలగాడు ఇలా 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 డాన్స్ ఆడాడ్రా, మన టైగర్ తెగ నవ్వాడ్రా. నువ్వు వాడిని తీసుకురామను. సార్ ఏయ్, వాడు మైకేల్ జాక్సన్ సార్. ఆ. వాడిని తీసుకురావడం మన వల్ల కాదు. వీళ్ళు జంతువులు కొంటే వాడు మన ఇండియానే కొనేస్తాడు. అయితే ఒక పని చెయ్యి, వీళ్ళని భరతనాట్యంలో ఒక జోల పాట పాడమని చెప్పు. తొందరగా వెళ్ళు, తొందరగా వెళ్ళు. what's going on here? Huh? Shh. My son is not sleeping. Forget about your bloody mental son. Right. You. నా కొడుకు గురించి ఇంకో మాట మాట్లాడమంటే షూట్ చేసి పారేస్తా. ఇండియాలో జంతువుని చంపడం కంటే మనుషుల్ని చంపడం చాలా ఈజీ. మైండ్ ఇట్. సెక్యూరిటీ ఇంత టైట్ అవడానికి మీ పార్ట్నర్స్ ఏరా కారణం. సరుకు తీసుకునే ఫ్లైట్ లో టూరిస్ట్ యాక్ట్ చేస్తూ వెళ్ళమంటే ఓవర్ యాక్టింగ్ చేస్తూ దొరికిపోయారు. అండ్ యూ, ఐఎమ్ అ జీనియస్ బట్ వెరీ డేంజరస్ అండ్ యూ డోంట్ గివ్ మీ ఆర్డర్స్. ఆ ఫారెస్ట్ ఆఫీసర్ సంగతి చూసుకోవడానికి నేను ఆల్రెడీ నా మనిషిని ఏర్పాటు చేశాను. ఎవరు కావాలమ్మా? సాగర్ గారి కోసం వచ్చా. సార్ రే ఇటురా, మీకోసం ఎవరో వచ్చినారా? రమ్మను. ఏమిటలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? సాగర్ గారంటే నేనే. నేను ఇంకా మీకు 50 ఏళ్ల వయసు ఉంటుందనుకున్నానండి. ఇంతకీ మీరెవరు? నా పేరు కవిత అండి. సోషల్ వర్కర్ని. ఇక్కడ ట్రైబల్స్ లో సోషల్ అవేర్నెస్ తీసుకురావడానికి వచ్చాను. వెరీ గుడ్. ఇక్కడ వాళ్ళకి మీ హెల్ప్ చాలా అవసరం. మన్మధరావు, వస్తున్నాం సార్. అబ్బా సార్. ఇదిగో ఇక్కడ కవితని కొన్నాళ్ళు ఇక్కడే ఉంటారు. క్వార్టర్స్ లో రూమ్ ఏర్పాటు చేయండి. అలాగే రండమ్మా. చూడండి, ఇతను రైట్ సైడ్ రూమ్ చూపిస్తాడు, కానీ మీరు లెఫ్ట్ సైడ్ రూమ్ లో దిగండి. అది కరెక్టా? రండమ్మా, రూమ్స్ చాలా బాగుంటాయి. థ్యాంక్స్ అండి. నా చేయి పట్టుకోండి, ఎందుకైనా మంచిది. సారీ అండి, బ్యాగ్ మర్చిపోయాను. ఇట్స్ ఓకే. ఏంటి ఈ మధ్యన అది కనపడడం లేదు? ఎవరు? అదే మీ నెమ్మలి. ఓ నెమలా, నీకు నూరేళ్ళ ఆయుష్. నువ్వు కనపడటం లేదని మేడం బెంగెట్టుకున్నారు. నాకేం కర్మ? అదేమన్నా నా సిస్టరా? ఏంటి బావా, ఈ మహాతల్లి ఈ రామం కూడా ఇవ్వకుండా పని చేయించుకుంటుందా ఏంటి? పొద్దుగా తెల్లపూసైపోయా. నువ్వేంటి బావా, రోజు మా గూడానికి వచ్చేటోడివి, నా రవికి గుండి పెట్టేటోడివి, చేప పడితే తీసేటోడివి, తేజీలు కుడితే నైస్గా రుద్దేటోడివి. ఇదిగో ఈ ఆఫీసరం వచ్చాకే నా వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. మిస్టర్ సాగర్, మేడం. మనం వెళ్ళాలి కదా? ఎస్ మేడం. చెట్టు తీవే. నేను పడేతేగా తీయడానికి. పట్టు. పట్టు, గట్టిగా పట్టు. పట్టు పట్టవే. పట్టుకున్నారు బావా. పట్టవే. 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 లేచిందా? ఎత్తు కుదేశా మేడం. అదేది అలసిపోయి అడవిలోకి వెళ్ళింది. పీడ వదిలింది. పద వెళ్దాం. వండర్ఫుల్. ఆ పక్షి పట్టు చాలా బాగుంది. అదే పక్షి సాగర్? ఆ పక్షి పేరు నైట్ క్వీన్. ఎందుకు ఆపు? ఈ పక్షి రాత్రి పూటే కూస్తుంది, పగలు అస్సలు కూయదు. సంథింగ్ రాంగ్.